తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, శ్రావణ మాసం అంటేనే నిత్యం ఇంకా పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. అందులో శనివారాలు కూడా చాలా ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి ఇష్టదైవంగా ఉన్నవాళ్ళు, ఇంటి దైవంగా ఉన్నవాళ్ళు ఎక్కువగా శ్రావణ శనివారాలు చేస్తూ ఉంటారు. దేవుడికి చక్కగా ఒక గండదీపం లాగా పెద్దగా దీపం పెట్టేసి పూజ చేస్తూ ఉంటారు కదా. సో ఆ శ్రావణ శనివారం యొక్క విశిష్టత గురించి, ఆ పూజా విధానం గురించి తెలియచేయండి. తప్పకుండా అన్న. శనివారం అంటేనే చాలా విశేషం అన్న. శనేశ్వరుడు ఒక అనుగ్రహం కోసం, అంటే వెంకటేశ్వర స్వామి ఆ రోజే పూజిస్తాం కనుక వెంకటేశ్వర స్వామి ఒక అనుగ్రహం కోసం. అయితే శనివారం రోజు పూజ చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, శనివేశ్వరుడు ఒక అనుగ్రహం కలుగుతుంది. శనేశ్వరుడు అనుగ్రహం కలగాలి అంటే ఏం చేయాలంటే జనరల్గా మనం ప్రతిరోజు తెల్లవారుజామున లేవడం అండి, మన పని మనమే చేసుకోవడం, వేరే వాళ్ళు అప్పచెప్పకుండా. సో పూర్వం అయితే మన పని మనం ఏంటంటే పొద్దున్నే లేవగానే ఇల్లు వాకిలి శుభ్రంగా ఊడ్చి బయట వాకిట్లో మంచిగా కల్లాపు జల్లి ఒక మంచి ముగ్గు వేసేవాళ్ళం, అందమైన ముగ్గు. అవును అండి, ఆ ముగ్గు వేసుకొని ఇంట్లోకి వచ్చి ఇంకా మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా దీపారాధన చేసి ఇంట్లో మంచిగా పాలు కాకబెట్టి వీళ్ళ పిల్లలకి పాలు ఇవ్వడం, కాఫీలు కలపడం అన్నీ చేసేవాళ్ళం. ఇవి మన పనులు, మనం పూర్వం చేసేవాళ్ళం. ఇవాళ రోజు ఏంటి అన్నిటికీ పని వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు చేస్తున్నారు. మనం లేచి స్నానం చేసి కాస్త దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం పెడుతున్నాం. అందుకని ఈ దీపారాధన విషయంలో వచ్చినప్పటికీ కాస్త ఇంకొంచెం శ్రమతో శనివారం పూట దీపాలు అనేది ఏంటి, శనివారం ఎప్పుడు కొన్నా పిండితో దీపారాధన చేస్తే చాలా విశేషమైన ఫలితం. ఎందుకంటే మానసికమైన ప్రశాంతత. సో ఏ పనైనా కొంచెం కష్టపడి మనం పని చేస్తుంటే ఆ ఫలితం వేరే ఉంటుంది. సో కష్టపడి దాన్ని ఇష్టపడి చేయాలి ఏ పనైనా. సో కష్టపడడం ఒకటి, ఇష్టపడడం ఒకటి. అంటే కష్టపడాలి అంటే ఫస్ట్ ఇష్టం ఉంటే కష్టపడతాం కదా. అవును. సో అలా ఇష్టపడి చేసే పని ఏదైనా ఉందంటే అది భగవంతుడితో చేయడమే ఇష్టం చాలా మందికి. అబ్బా దేవుడి దగ్గర ఎంత బాగా అలంకరణ చేస్తే నాకు ఎంత మనశ్శాంతిగా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, దేవుడిని నిండుగా అలంకరించుకోవాలి అనుకుంటేవారు. అలా అలంకరించే విషయాల్లో వస్తే ఎక్కువ విష్ణువుకి అలంకార ప్రియుడు. ఎంత బాగా అలంకరిస్తే ఆయన అంత అనుగ్రహం మనం పొందుతూ ఉంటారు. అందుకే స్వామివారిని ఎప్పుడు కూడా విశేషంగా అలంకరిస్తూ ఉంటాం. అలాగే అలంకార విషయంలోనే ఈ దీపాల విషయంలో వచ్చాను. సో దీపం వెలుగులో ఆయన ఎప్పుడు అందంగా అలంకరించాలి అంటే ఫస్ట్ దీపాలు బాగా అందంగా పెట్టారు అక్కడ. సో దీపాలు పెట్టే విషయంలో చాలా మంది ఏం చేస్తారంటే మామూలుగా ప్రమిదలు పెట్టి దీపం వెలిగించడము, లేదా కుందులు పెట్టి దీపాలు వెలిగించడం చేస్తుంటారు. వెంకటేశ్వర స్వామి మాత్రం స్పెషల్ ఏంటంటే పిండి దీపారాధన. బియ్యం పిండితో చలివిడిలా చేసుకొని, బియ్యం పిండిలో కాస్త బెల్లం వేసి కాస్త నెయ్యి వేసి కలిపి దాన్ని ప్రమిదల్లా తయారు చేసుకొని దాంట్లో 7 దీపాలు పెడతారు కొంతమంది, 9 దీపాలు పెడతారు, కొంతమంది 21 దీపాలు పెడతారు, కొంతమంది 108 దీపాలు పెడతారు. ఇది శక్తి కొద్దీ మనం చేయగలిగితే చేసి దీపాలు వెలిగిస్తూ ఉంటామట. సో ఈ దీపం పెట్టడం విషయంలో ఏంటంటే స్వామి మాకున్న గండాలు ఏవైనా ఉంటే మాకు, అంటే పూర్వం ఏంటంటే జాతకాలు చూపించుకునే వాళ్ళు కాదు, భగవంతుడి మీదే భారం వేసేవాళ్ళు. అందుకని మాకు ఏమైనా గండాలు ఉంటే ఆ గండాలు తొలగిపోయేలా చేయమ్మా అని చెప్పేసి చేయండి స్వామి అని చెప్పి. కొంతమంది పెద్ద కుటుంబం ఉండేది కదా, అందుకే పెద్ద దీపం పెట్టేవాళ్ళు. కుటుంబ సభ్యులందరి తరఫున ఒక పెద్ద ప్రమిది తయారు చేసి ఇంత 1 కిలోది పిండితో చలివిడితో తయారు చేసి ఆ చలివిడి మధ్యలో 1 కిలో నెయ్యి వేసి మన దీపం పెట్టేవాళ్ళు. పెద్ద దీపం, అది గండం దీపం అని అంటాం. అంటే మన గండాలన్నీ తొలగిస్తుందని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారంటే అంత పెద్ద దీపాలు చేయలేక చిన్న చిన్న దీపాలు, ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది, 5 ఉంటే 5 దీపాలు, 7 ఉంటే 7 దీపాలు, 11 మంది ఉంటే 11 మంది దీపాలు, ఇలా పేర్లు చెప్పి పెడుతుంటారు. స్వామివారికి దీపారాధన అనేది చాలా విశేషం. తర్వాత దీపారాధన పెట్టడము, నైవేద్యము, పానకము, పెసరపప్పు. అంటే పెసరపప్పు నానబెట్టి దాన్ని నైవేద్యం అందరికి పానకం పెట్టాలి కంపల్సరీ. ఈ రెండు కాకుండా మనకు నచ్చింది పులిహోర కానీ, దద్దోజనం కానీ, చక్కెర పొంగలి కానీ, లడ్డు కానీ ఇవన్నీ నైవేద్యం పెట్టచ్చు. అయితే ఎంత మహానైవేద్యం పెట్టినప్పటికీ కూడా ఈ పానకం, వడపప్పు కంపల్సరీ ఉండాలి. ఈ వడపప్పు అనేది ఏంటంటే పెసరపప్పు నానబెట్టి చేసింది వడపప్పు. ఈ పానకం వడపప్పుతో పట్టి నైవేద్యం పెడుతూ స్వామివారికి పుష్పాల విషయంలో వచ్చినప్పటికి సువాసన కలిగే పుష్పాలతో పూజ చేయడం. సువాసన ఏవైతే పుష్పాలు బాగా కలుగుతాయో ఆ పుష్పాలతో ఆమె స్వామివారికి అర్చన కానీ పూజ కానీ చేయాలి. మాల వేసినా సరే మల్లెపూలు కానీ, జాజి పూలు కానీ, చామంతి పూలు కానీ ఇవన్నీ వేస్తూ చేయాలి. తులసి మాల కూడా ఎక్కువగా వేస్తూ ఉంటారు కదా. తులసి మాల ఖచ్చితంగా ఉండాలి. తులసి లేకుండా పూజ అవ్వదు మనకి. తులసి మాల ఖచ్చితంగా వేస్తాం స్వామివారికి. తులసి దళాలు కూడా పూజ వేస్తాము. నైవేద్యం తులసి దళం లేకుండా నైవేద్యం పనికిరాదు.
తులసి దళం వేస్తే నైవేద్యం కింద వస్తుంది, తులసి దళం వేస్తే తీర్థం కింద వస్తుంది. అలా తులసి దళాలు వేస్తూ స్వామివారికి సువాసన కలిగి పుష్పాలతో అర్చన చేస్తుంటాం. దీంతో పాటు దీపారాధనతో పాటు స్వామివారికి వస్త్రాలు పెట్టేవాళ్ళు వస్త్రాలను పెడతారు చక్కగా. ఇంట్లో సాంబ్రాణి ధూపం ఆ రోజు ఇల్లంతా వేయాలి. పూజ చేసే ముందు రోజు రాత్రి అందరూ పలహారం తినాలి స్వామివారికి. ఎప్పుడు కూడా దీపారాధన పొద్దు శనివారం దీపం పెడుతున్నాం అంటే సాయంకాలం ముందు రోజు సాయంత్రం అందరూ పలహారాలే తినాలి, భోజనాలు చేయకూడదు. పలహారం తిని తెల్లవారుజామున లేచి అందరూ తలంటు స్నానాలు చేయాలి. అందరూ తలంటు స్నానాలు చేసి శుభ్రంగా మంచి బట్టలు, శుచివైన బట్టలు, అంటే మంచాల మీద కూర్చోవడం కానీ ఆ బట్టలు వేసుకొని అన్నీ ముట్టుకోవడం కాకుండా మంచి బట్టలు, ఇస్త్రీ బట్టలు వేసుకొని ఉండడం. కుదిరితే కొత్త బట్టలు, లేకపోతే ఇస్త్రీ బట్టలు, ఉతికిన బట్టలు, ఈ బట్టలు వేసుకొని స్వామి దగ్గర ఉండడం పూజ చేసే విధానం. ఆ రోజు పూజ చక్కగా చేసినప్పుడు అందరూ కూడా గోవింద నామాలు స్మరిస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఆ ఒక స్వామివారి ఒక అనుగ్రహం మన మీద కలుగుతుంది. సో ఎటువంటి గండాలు లేకుండా కుటుంబంలో ఎటువంటి సమస్య రాకుండా ముందుకు వెళ్తుంది. ఓకే, ఇలా ప్రతి వారం చేస్తారమ్మా శనివారం, లేదంటే ఒక వారమే చేసుకోవచ్చా? కొంతమంది 2 వారం అలా చేస్తూ ఉంటారు కదా, 4 వారాలు చేయాలంటారా? శనివారం శ్రావణ మాసంలో ఎన్ని వస్తే అన్ని వారాలు చేస్తారు దాన్ని, చాలా విశేషంగా. ఇది శనివారం పూట శ్రావణ శనివారాలని ఒక రకమైన పూజా విధానం అంటది. అయితే చాలా మంది ఏంటంటే చేయలేక కొంతమంది దాన్ని తగ్గించుకొచ్చారు. కాలం క్రమేణా కొన్ని మార్పులు ఏంటంటే మనం సరిపోక తీసేస్తారు. చాలా మంది లాస్ట్ వారం చేస్తారు, కొంతమంది మొదటి వారమే చేసేస్తారు, చేసి దండం పెట్టేసుకుంటారు. శ్రావణ మాసం వచ్చింది, శనివారం వచ్చింది, స్వామివారం చేస్తాం పూజ అని ఆ రోజే బంధువులందరినీ పిలిచేస్తారు. ఆ రోజు ఏమైతే ముత్తైదులు పిలుచుకుంటారు, తాంబూలాలు ఇచ్చేస్తారు, భోజనాలు చేపిస్తారు, కార్యక్రమం అంతా అయిపోయింది, ప్రశాంతంగా అయిపోయింది అని చెప్పేసి చేయించుకుంటారు. కానీ మామూలుగా అయితే శ్రావణ మాసంలో ప్రతి శనివారం చేయాలి. చాలా మంది ఏంటంటే 7 శనివారాలు ఖచ్చితంగా చేస్తారు. శ్రావణ మాసంలో అయిన తర్వాత భాద్రపద వచ్చే 2 శనివారాలు చేస్తారు. కొంతమంది తొలి ఏకాదశిలో ప్రారంభమైన ఈ శనివారాల నుంచి మొదలుపెట్టి శ్రావణ శనివారాలకి ఎండింగ్ చేసుకుంటారు. ఇలా 7 శనివారాలు అంటే ఇందులో 3 శనివారాలు, ఆషాఢ మాసంలో 3 శనివారాలు, శ్రావణ మాసంలో 4 శనివారాలు ఇలా చేసుకుంటారు. కొంతమంది శ్రావణ మాసంలో మొదలుపెట్టి భాద్రపద మాసంలో చేస్తారు. ఈ విధంగా చేసుకెళ్తారు. ఎందుకంటే ఈ 3 మాసాలు చాలా మంచివైన విశేషమైన మాసాలు. ఉత్తరాషాఢ నక్షత్రము, ఆషాఢ మాసం అంటే రవి నక్షత్రము. సో మనకి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా, ఉద్యోగాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలగడానికి. శ్రవణ నక్షత్రం మానసికమైన ప్రశాంతత కోసం ఇది చేస్తాం. మానసికమైన ప్రశాంతత ఉంటే ఏ పనిని సాధించవచ్చు. మనసు ప్రశాంతం లేకపోతే ఏ పని చేయలేం కదా, అందుకే శ్రావణ మాసం. ఇక వచ్చేది పూర్వభాద్ర నక్షత్రం మీద వస్తుంది, అంటే గురు నక్షత్రం. సో గురువు ఒక అనుగ్రహం ఉంటేనే కదా ఏ పని సాధించగలం, అందుకని చేస్తామట. ఈ 3 మాసాలు చాలా విశేషం అంట. శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు అనేది చాలా చాలా విశేషం. అంత చేసుకోలేకపోయినా ప్రతి శనివారం పొద్దున్నే లేచి చక్కగా స్నానం ఆచరించి ఒక పిండి దీపారాధన 2 ఒత్తులు చేసి 2 కుందులు చేసుకొని 2 నెయ్యి నింపి దీపం వెలిగించి కాస్త జాజి పూలు వేసి స్వామివారి తులసి దళాలు వేసి దండం పెట్టుకుంటే కూడా మంచి ఫలితం వస్తుంది. ఈ విధంగా ఒక దీపం అంటారా? ఒక దీపంలో 2 దీపాలు పెట్టాలన్న. ఓకే, 2 పిండి దీపాలు ఎప్పుడు కంపల్సరీగా పెట్టి చేయాలి. దాంట్లో ఒక్కొక్క కుందులో 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తు కింద వేస్తాం. అది సో ఒక బ్రహ్మచారికి మాత్రమే ఒక పిండి దీపం పెడతారు. ఒక పిండి దీపం చిన్నది పెట్టేది ఒక బ్రహ్మచారికి మాత్రం. లేకపోతే గండ దీపం అని పెద్ద దీపం పెడతారు, ఇంత పెద్ద దీపం పెడతారు, అది ఒకటే పెడతారు. అప్పుడు ఒకటి అది మహాజ్యోతి కింద వస్తుంది, అప్పుడు పెట్టచ్చు. కానీ మనం 2 పెట్టాలి కంపల్సరీగా. 2 దీపాలు కంపల్సరీ ఉండాలి. శ్రావణ శనివారాల విశిష్టత మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారాలకు ఉన్నటువంటి విశిష్టత, అలాగే ఆ రోజు చేయవలసిన పూజా విధానాల గురించి మనం తెలుసుకున్నాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.